ఏపీ సీఎం చంద్రబాబు 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైసీపీ నేతలు తీవ్రంగా కించపరచడంతో సీఎంగానే మళ్లీ అడుగు పెడతానని 2021లో ఆయన శపథం చేశారు. అది నేడు నెరవేరింది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో అసెంబ్లీకి చంద్రబాబు వచ్చారు. తొలుత అక్కడి మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు. అనంతరం శాసనసభాపక్ష నేత కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత శాసనసభకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆలింగనం చేసుకున్నారు. తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసెంబ్లీలో అప్పటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడటం, దానికి కొందరు వైసీపీ సభ్యులు వంతపాడటం, సభానాయకుడిగా వారించాల్సిన అప్పటి సీఎం జగన్ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించడంతో చంద్రబాబు ఆ రోజు తీవ్ర మనస్తాపం చెందారు. శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన అనంతరం జగన్ సభలో ఉండకుండా ఛాంబర్కు వెళ్లిపోయారు. అంతకుముందు అసెంబ్లీ వెనుక గేటు నుంచి ప్రాంగణంలోకి వచ్చారు జగన్. గతంలో ఆయన సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అమరావతి రైతులు నిరసన తెలుపుతారని భావించి వేరే మార్గంలో సభకు వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా ఆయన లోపలికి వెళ్లలేదు. సభ ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత వెళ్లారు. తన ప్రమాణ స్వీకార సమయం వచ్చినప్పుడే సభలో జగన్ అడుగుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని
దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూసపాటి. ఏపీ శాసనసభ స్పీకర్గా టీడీపీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ నామినేషన్ పత్రాలను అందజేశారు. రేపు స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఏపీ నూతన డీజీపీ ద్వారకా తిరుమలరావు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం విజయవాడ ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయానికి వచ్చిన డీజీపీ దంపతులకు కార్యనిర్వహణాధికారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం డీజీపీ దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఈవో అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. ఆయుష్మంతం భద్రస్వంతం అథో అధిపతిం దిశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్ర వృషభం రుడు అవతిశతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ. నారా చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో శాసనసభలో అడుగుపెట్టడంపై ఆయన సతీమణి భువనేశ్వరి ట్వీట్ చేశారు. నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ వీడియో పోస్ట్ చేశారు. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది, ప్రజలకు ప్రణామం అంటూ ఆమె ట్వీట్లో రాసుకొచ్చారు. నాడు సభలో చంద్రబాబు శపథం, నేడు అదే సభలో ముఖ్యమంత్రి హోదాలో అడుగుపెట్టడంపై భువనేశ్వరి ట్వీట్ చేశారు. ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో దారుణం చోటు చేసుకుంది. రైలు పట్టాల సమీపంలో బహిర్భూమికి వెళ్లిన 21 ఏళ్ల యువతిపై గుర్తు తెలియని యువకులు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. యువతి మృతి దేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ బేతపూడి ప్రసాద్ నేతృత్వంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈపురుపాలెం సీతారాంపేటకు చెందిన సుచరితగా గుర్తించి వారి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. మానభంగం చేసి యువతిని హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు ఎస్పీ రకుల్ జిందాల్ వెల్లడించారు. చాలాసేపు రిటర్న్ రాకపోతే ఇంట్లో వాళ్ళకి కొంత అనుమానం వచ్చింది. వాళ్ళు వచ్చి వెతికితే వాళ్ళకి అమ్మాయి బాడీ ఈ ఇంటి దగ్గరే దొరికింది, రైల్వే లైన్ పక్కన. సో
సో అమ్మాయికి చనిపోవడం అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ రైల్వే పట్టాల దగ్గర దొరికింది. సో దాని మీద కేసు నమోదు చేసి ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో మర్డర్ అండ్ రేప్ కేసు నమోదు చేసి దానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ అంతా విజిట్ చేశాను. సో సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గర అమ్మాయి చెప్పళ్ళు, ఒక వాటర్ బాటిల్, అమ్మాయి బట్టలు దొరికాయి. సో ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ లైన్స్ మీద అన్ని కోణాల నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో దానికి 5 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి సస్పెక్ట్స్ను 1 by 1 ఇంటర్వ్యూట్ చేయడం జరుగుతుంది అండ్ త్వరలోనే ముద్దాయిను పట్టుకోవడం జరుగుతుంది. సో ఈ కేసును మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని కృష్ణా జిల్లా గుడివాడలో ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. తాజాగా గుడివాడ వైసీపీ కార్యాలయ భవనంపై టీడీపీ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. శరత్ థియేటర్లో 8 ఏళ్ల క్రితం వైసీపీ కార్యాలయాన్ని మాజీ మంత్రి కొడాలి నాని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. థియేటర్ ఖాళీ చేయాలని అనేక సార్లు సంబంధిత భాగస్వామ్యులు విజ్ఞప్తి చేశారు. భాగస్వామ్యులపై మాజీ మంత్రి కొడాలి నాని బెదిరింపులకు పాల్పడ్డారు అనే ఆరోపణలు వస్తున్నాయి. చంద్రన్న అసెంబ్లీలోకి పునరాగమనం కానున్నది. ఆంధ్ర రాష్ట్రం స్వర్ణయుగం, యలవర్తి యువసేన పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కష్టంపాలెంలో రాష్ట్ర అసెంబ్లీలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా రాత్రి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని గోపాలపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు నిరసన వ్యక్తం చేశారు. జన సైనికులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. చర్యకు ప్రతిచర్య కరెక్ట్ కాదని, హింసకు తావులేదని అన్నారు. దోషులను చట్టం ప్రకారం శిక్షించాలని, అంతేగాని జన సైనికులు ఎవరూ కూడా ఆవేశపడవద్దని ఆయన సూచించారు. తొలి సమీక్షలోనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. పెదవేగి మండల వ్యవసాయ శాఖ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతు సేవల పేరుతో జరిగిన భారీ అవకతవకలపై ఏడీఈ సుబ్బారావు, మండల వ్యవసాయ అధికారి ప్రియాంకను ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా విషయం తెలియజేశారు. ప్రభుత్వ ఆస్తులను పక్కదారి పట్టించిన వ్యక్తులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతమనేని ఆదేశించారు. చింతమనేని చర్యలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కస్టమర్ హైరింగ్ సెంటర్స్ అనేటువంటి ఒక స్కీముని గ్రామాల్లో రైతుల్ని యాంత్రీకరణ వైపు మరలించడానికి పేద, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాల వారికి యంత్రాలు లేక సెంటు, కుంట, ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి పెట్టినటువంటి స్కీము ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ అనేది. దీన్ని ఒక నామకరణ చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా రైతులకి హితోధికంగా సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది అని పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన యొక్క నాయకులు, కార్యకర్తలు, ఎలుకలు, సుంచులు, పందికొక్కులకి దారాదత్తం చేశాడు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఓ చిన్న గ్రామం దేశభక్తికి ప్రతీకగా నిలిచింది. అక్కడి యువకులను చూస్తే దేశం కోసమే పుట్టారనిపిస్తుంది. ఊర్లోకి ఎంటర్ అయితే చాలు అడుగడుగున సైనికుడు తారసపడతాడు. ఇంటికో జవాన్ దర్శనమిస్తాడు. దేశానికి సేవలు అందించడంలో ఈ గ్రామ యువకులు ముందుంటారు. తమ వంతు బాధ్యతగా ఇంటికొకరు చొప్పున ఆర్మీలో చేరి నిరంతరం దేశ రక్షణకు పాటుపడుతున్నారు. ఆ ఊరి పేరే దేవిశెట్టిపల్లె. ముద్దుగా దేశభక్తి పల్లెపై న్యూస్ 360 ప్రత్యేక కథనం. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని
దేవిశెట్టిపల్లెను చూస్తే దేశభక్తితో రొమ్ము విరుచుకున్నట్టు కనిపిస్తుంది. 10వ తరగతి పాస్ అయితే చాలు ఇక్కడ యువకులు ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్మీలో ఉద్యోగం చేసిన వారి కుటుంబ సభ్యుల నేపథ్యం, దేశ సేవలో తరించాలన్న యువకుల ఆసక్తి ఆ దిశగా అడుగులు వేసేలా ఉత్సాహాన్ని ఇస్తోంది. ఈ గ్రామం నుంచి ఎక్కువ మంది నేవీ, ఎయిర్ ఫోర్స్లో సేవలందిస్తున్నారు. కనీసం ఇంటికొకరు, ఒక్కో ఇంట్లో ముగ్గురు కూడా ఆర్మీలో ఉంటారు. ఈ గోవా పోయి ఆర్మీలో సివిలియన్ ఎంప్లాయీగా చేరి 40 సంవత్సరాలు నౌకరు చేసిన. ఆ తర్వాత మా పిల్లలు చదివించుకొని అక్కడనే చదివించాను. నేను ఇంగ్లీష్ మీడియం చదివించిన. ఒకడినేమో పెద్ద ఆయనను సుధాకరావు అని ఆయన ఆర్మీలో చేర్చిన. ఇంకొక ఆయన్ను ఎంప్లాయీ చేసిన ఆర్మీలోనే. ఇంకొక ఆయన గోవా పోలీసుగా చేసిన. మళ్ళీ నేను 40 ఏళ్ళు చేసి 2010 ఆగస్టులో రిటైర్మెంట్ అయ్యి ఇంటికి వచ్చిన. ఇప్పుడు ఇంటికాడ ఉండి ఈ పొలం పని చూసుకుంటా. దేశం మీద ప్రేమ, గౌరవము, అందులో చదువుకున్నారు మంచి పిల్లలు. మన దేశాన్ని కాపాడడానికి అంత బార్డర్లు అయినా కానీ భయపడకుండా ఇప్పుడు కాశ్మీర్లో ఉన్నాను. మా కొడుకు కాశ్మీర్లో ఉండి మన దేశానికి మనం కాపాడుకోవాలి. గర్వంగానే మేము అనుకుంటున్నాం. పిల్లలు అవుతున్నాం. పిల్లలు బాగా పొజిషన్లోకి పోయినరు, పొజిషన్లో ఉండరు, బార్డర్లో కాపలాడుతున్నారు మన దేశాన్ని. మేము త్రివిధ దళాలకు ఈ ఊరు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో పాటు కేవలం సైనికులే కాకుండా పలువురు యువకులు పోలీసులుగా కూడా సేవలందిస్తున్నారు. సైనికుల గ్రామంగా పేరు తెచ్చుకున్న దేవిశెట్టిపల్లిలో కుటుంబాల సంఖ్య 120 మాత్రమే. సుమారు 55 మంది ఆర్మీలో జవాన్లుగా పనిచేస్తున్నారు. సుబేదారుగా, నాయక్ సుబేదారుగా, హవాల్దారులుగా ఉన్నారు. గ్రామం నుంచి ఒకరు మేజర్గా దేశానికి సేవలందిస్తున్నారు. సుమారు 50 మందికి పైగా ఆర్మీలో సివిలియన్ ఉద్యోగంలో ఉన్నారు. నేవీలో 2, ఎయిర్ ఫోర్స్లో 6, గోవా పోలీసులుగా 4 పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో పోలీసుగా 1, అగ్నిమాపక శాఖలో 1 విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే గోవాలో పీడబ్ల్యూడీ విభాగంలో 7 ఉద్యోగం చేస్తున్నారు. మరికొందరు ప్రైవేటు ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. దేవిశెట్టిపల్లికి చెందిన రేనాటి వెంకట సుబ్బయ్య ఉపాధి కోసం 1976-77 ప్రాంతంలో గోవాకు వెళ్లారు. అక్కడ ఆర్మీ సెలక్షన్లు జరుగుతుండటంతో అందులో పాల్గొన్నారు. అందులో టెలికాం లైన్మెన్గా ఎంపికయ్యారు. దీంతో ఆయన స్వగ్రామానికి ఆర్మీ దుస్తులు వచ్చాడు. దీంతో ఆ విషయం గ్రామంలోని యువకులను బాగా ఆకర్షించింది. ఆయన ఆర్మీ పరిస్థితులను స్థానికులకు వివరించేవారు. దీంతో గోగుల బాలవెంగయ్య ఆర్మీలో చేరారు. దీంతో ఆయన తమ కుటుంబ సభ్యులు, గ్రామస్తులను ఆర్మీలో చేరేలా ప్రోత్సహించారు. మేము చదువుకునేటప్పుడే ఇక్కడ ఈ ఊర్లోనే ఉండి ఇక్కడనే ఐవారిపల్లిలో చదువుకుంటూ, ఆ తర్వాత ఉదయగిరి ఇక్కడ చదువుకుంటూ మా ఊరిలో మొట్టమొదటిసారిగా ఆర్మీలో రేనాటి వెంకట సుబ్బయ్య, గోగుల బాలవెంగయ్య వీళ్ళు చేరి మొట్టమొదటిగా ఊర్లోకి రావడం, అది మేము చూడడము, వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మేము అందరము దాదాపు ఒక 50 మంది వాళ్ళని స్ఫూర్తిగా చూసుకొని ఆర్మీలో జాయిన్ అయ్యాము. దేశమాతకు సేవ చేస్తూ ప్లస్ మా కుటుంబాలను బాగా చేసుకుంటూ మా ఊరి పేరు నిలబెట్టాలనే తపనతో మేము ఆర్మీలో జాయిన్ అయ్యాము. ఈ గ్రామం నుంచి ఆర్మీలో కొలువులు సాధించిన వారు తమ కుటుంబాల్లో 10th ఇంటర్ పాస్ అయిన వారిని ఆర్మీలో ఉద్యోగాలకు ప్రోత్సహించడంతో ఒకరిని చూసి మరొకరు ప్రేరణ పొంది ఆర్మీలో చేరుతున్నారు. మొదట ఒకరిద్దరితో మొదలైన ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. ప్రస్తుతం సుమారు 120 మంది వరకు ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం త్రివిధ దళాల్లో పోలీసులుగా ఉన్నవారిని కలిపితే ఈ సంఖ్య 160 వరకు ఉంటుంది. మరో 30 మంది విశ్రాంత సైనికులు గ్రామంలో ఉన్నారు. 1993 ఆగస్టులో ఇండియన్ ఆర్మీలో ఆర్మీ మెడికల్ కోర్లో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి సర్వీస్ చేస్తూ ఇండియాలో ఉన్న అన్ని యూనిట్లు కట్ చేసి లాస్ట్కి బేస్ హాస్పిటల్ ఢిల్లీ కట్ నుంచి 2023 మార్చి 31కి రిటైర్డ్ అయ్యాను. నేనే కాకుండా మా ఊర్లో మిలిటరీలో దాదాపుగా ఒక 50 మంది ఇప్పటి వరకు సర్వీస్ చేస్తున్నారు. కొందరు సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యారు. మన జిల్లా పరంగా చూసుకున్నా, మన ఉదయగిరి నియోజకవర్గంలో చూసుకున్నా కానీ అందరికంటే ఎక్కువ ఆర్మీలో మా ఊర్లోనే ఉన్నారు. ఉద్యోగరీత్యా దేశంలోని వేరువేరు రాష్ట్రాలకు విధులు నిర్వహించే వీరంతా మే నెల వచ్చిందంటే గ్రామానికి చేరుకుంటారు. సుమారు 3 నుంచి 4 వారాల పాటు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సెలవులపై వచ్చినప్పుడే పెళ్లిళ్లు నిశ్చయించుకుని అదే నెలలోనే వివాహాలు చేసుకుని వెళ్తుంటారు. అయితే దేవిశెట్టిపల్లిలో కనీస సదుపాయాలు లేవనంటున్నారు. కనీసం సీతారాంపురంలో ఏటీమైనా ఉండేలా చూడాలని ఆర్మీ ఉద్యోగులు కోరుతున్నారు.
గ్రామం నుంచి ఎక్కువ మంది యువత ఆర్మీలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. తగిన సూచనలు సలహాలు తీసుకుని రాణిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని ప్రేమించినట్లే దేశాన్ని ప్రేమించాలని చెప్తున్నారు. ఆర్మీలో పనిచేయడం దేశభక్తిగా భావించాలని అంటున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ధూళిపాళ్ల భాగ్యనగర్ కాలనీలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రేషన్ షాపుల నిర్వహణ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రేషన్ షాపులు మాకు కావాలంటూ ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 కుటుంబాలు పోటీపడ్డాయి. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. తాడేపల్లిగూడెంలో షాజహాన్ అనే వ్యక్తి షాపు బయట బైక్ పెట్టి లోపలికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి బైక్ను దుండగులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. వెళ్ళిపోగానే ఆటో ఆపేసాడు. అదిగో ఆటో టైంకి వచ్చి ఆగినట్టు ఆగింది. ఆపకుండా ఆగింది. ముసడితో మాట్లాడాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు రౌడీ రాజకీయాలకు తెరలేపడం హేయమైన చర్య అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నేతల భేటీలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని పార్టీ నేతలంతా కార్యకర్తలకు అండగా నిలిచి పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సమిష్టిగా నిర్ణయించినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు వైసీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతూ ఆస్తులకు నష్టం కలిగిస్తూ మానసికంగా హింసిస్తున్నారని, అలాంటి అన్యాయాలు అక్రమాలను సైతం ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇకపై నెలలో 2 సార్లు ప్రతి నియోజకవర్గంలో పర్యటించి నాయకులు కార్యకర్తలను కలిసి భరోసాను కల్పిస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పెద్దలు అందరూ కూడా వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేసి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మేరకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయండి అని చెప్పి కోరడం జరిగింది. ఈరోజే కొత్త ప్రభుత్వం శాసనసభ కొలువు తీరింది. శాసనసభ్యులు ఈరోజు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈరోజు జిల్లాకు సంబంధించి అందరం పార్లమెంట్ సభ్యులుగా, మంత్రిగా, శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి పెద్దలు, ఆయనతో పాటు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి సోదరులు ప్రతాప్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, పోటీ చేసినటువంటి మరొక సోదరులు రాజగోపాల్ రెడ్డి గారు, ఖలీల్ అహ్మద్ గారు, స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసి, ఎమ్మెల్సీ ఉన్నటువంటి సోదరులు మురళీ గారు, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరొక సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా రావాల్సి ఉంది. ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తున్నాడు కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందువల్ల ఆయన పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. కాబట్టి ఈరోజు అందరం కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులకి, కార్యకర్తలకి అండగా నిలవడానికి ఎటువంటి విధానాలు అవలంబించాలనేటువంటి దాని మీద ఒక ఈరోజు యోగాతో మానసిక శారీరక ఒత్తిళ్లను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించొచ్చన్నారు శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డిగ్రీ కాలేజ్లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెవెన్యూ అధికారి గణపతిరావు మన దేశంలో యోగా ఒక సాంప్రదాయంగా ఉందని, దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం ఆనందదాయకమన్నారు. నేటి జీవన విధానంలో నిత్యం అధిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నామని, తద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇటువంటి తరుణంలో యోగా చక్కని పరిష్కారమని,
యోగాతో మానసిక ఉల్లాసం ఉత్సాహం లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఊష్ట్రాసన మీ ఛాతీని, మీ మెడని, ముఖ్యంగా ఆడవారికి గైనికల్ ఇష్యూస్ ఉంటే తగ్గిస్తుంది. సలభాసన. ఇంకా కొంచెం కింద నుంచి కట్టి భాగాన్ని పైకెత్తండమ్మా. అరిపాదాల్ని నేలపైనే ఉంచాలి. ఒకటి నుంచి నెమ్మదిగా మీ గట్టిగా శ్వాస విడిచిపెట్టి నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ ముందుకు రావాలి. సశింకాసనం కౌంటర్ పొజిషన్. నెమ్మదిగా వజ్రాసనం నుంచి సశింకాసనం. 2 చేతుల్ని ముందుకు నడకలో రాజసం, ఆహార్యంలో గాంభీర్యంతో పాటు గుండెలదిరే రంకెలు ఒంగోలు గిత్తల సొంతం. శివుని వాహనంగా కనిపించే నంది విగ్రహాలు సైతం ఒంగోలు జాతి ఎద్దులకు దగ్గరగా ఉంటాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతి ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడుతోంది. అంతరించిపోతున్న ఒంగోలు గిత్తలను కాపాడుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. అసలు ఒంగోలు గిత్తల చరిత్ర ఏంటో ఓసారి చూసేద్దాం. ఒంగోలు జాతి గిత్తలు ఎంతో పురాతనమైనవని చరిత్రకారులు అంటున్నారు. హరప్ప, మొహంజదారో నాగరికతల్లోనూ మూపురం కలిగిన ఎద్దుల చిత్రాలు కనిపిస్తాయి. ఇంతటి పురాతన చరిత్ర కలిగిన ఈ జాతి స్వదేశంలో నానాటికి సన్నగిలుతోంది. బలమైన దేహంతో కనిపించే ఒంగోలు గిత్తలు ఒక్కసారి రంకి వేసి కథన రంగంలోకి దిగితే ఇక అంతే. పౌరుషానికి మారుపేరిన ఈ గిత్తలు ప్రకాశం జిల్లా సొంతం. ఒంగోలు జాతి గో సంతతి సైబీరియా ప్రాంతంలో పుట్టి ఆర్యుల ద్వారా భారతదేశంలో ప్రవేశించి ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో గుండ్లకమ్మ, మూసి, ఆలేరు పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డాయని కొందరి వాదన. ప్రస్తుతం ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాలో ఇవి కనిపిస్తుంటాయి. పురాతన ప్రాశస్త్యం కలిగిన ఒంగోలు జాతి బ్రెజిల్లో వెలుగులింతోంది. సొంత గడ్డపై మాత్రం మనుగడ కోసం పోరాడుతోంది. 2012 పశుగణన ప్రకారం భారతదేశంలో ఈ జాతి సంఖ్య 6,34,000 మాత్రమే. అయితే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం 5,79,000 ఎద్దులు మాత్రమే ఉన్నాయి. అందులోనూ మేలు జాతి సంఖ్య కొన్ని వేలు మాత్రమే అని చెబుతున్నారు. వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు రావడంతో పశువుల అవసరం లేకుండా పోయిందని, అందుకే ఈ జాతికి ఆదరణ తగ్గిందని రైతులు అంటున్నారు. గతంలో పశువుల పేడ, మూత్రాలను పొలంలో ఎరువుగా ఉపయోగించేవారు. ఇప్పుడు రసాయనిక ఎరువుల వాడకం కూడా పెరిగిపోయింది. 1858లో నెల్లూరు కలెక్టర్ తొలిసారిగా ఒంగోలు జాతి పశు ప్రదర్శన ప్రారంభించారు. ఒంగోలు జాతి రక్షణ కోసం ప్రతి గ్రామంలో కొంత భూమిని పశుగ్రాసం కోసం వదలాలని 1867లో బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్ర్యం వచ్చాక పాలకులు ఈ జాతి పశువులను రక్షించే ప్రయత్నాలు చేయకపోవడంతో ఆదరణ కరువైంది. దీంతో ఈ జాతి తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దశాబ్దంలో ఒంగోలు జాతి గోవుల పెంపకం బాగా పెరిగిందని చదలవాడ పశు ఉత్పత్తి క్షేత్ర డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవి అన్నారు. అంతేకాకుండా చాలా మంది గోవును పవిత్ర జంతువుగా పూజించడం బాగా పెరిగిందని, దీంతో సంపన్నులు కూడా ఒక గోవును పెంచుకోవడం అలవాటు చేసుకున్నారని చెప్పారు. ఇక ముఖ్యంగా ఒంగోలు జాతి పశువులు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఫామ్ ఇది. ఇక్కడ గతంలో 200 ఆవులు మెయింటైన్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. తదుపరి రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద ఈ ఫామ్ని డెవలప్ చేయడం వల్ల ఈ క్యాటిల్ స్ట్రెంత్ పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు 312 వరకు మన ఆవులు, కోడిదోళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఈ ముఖ్యంగా ఒంగోలు జాతి ప్రాశస్త్యం ఈ ప్రాంతంలో గుళ్ళకమ్మ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఏపీఐఎల్ అనే సంస్థ ద్వారా దీన్ని నిర్వహించబడుతుంది. అయితే ఒంగోలు జాతి గిత్తలతో వ్యవసాయం చేయడం బాగా తగ్గిపోయిందని, యంత్రాలు అందుబాటులోకి రావడంతో వీటిని పందెం గిత్తలుగా, స్టేటస్ సింబల్ గా మాత్రమే పెంచుతున్నారని రవి అంటున్నారు. కోడిదొడ్ల విషయానికి వచ్చేటట్టయితే మరి ఇప్పుడు వ్యవసాయంలో కోడిదొడ్లు పెంపకం తగ్గింది కాబట్టి, వాడటం తగ్గింది, ట్రాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వాటిని వేరే రకంగా అంటే పందాలు కానీ లేకపోతే ప్రదర్శన కోసం కానీ పెంచడం జరుగుతుంది. ఈ జాతిని పరిరక్షించే చర్యల్లో భాగంగా 30 గోవులు మేపే రైతుకు ఒక కోడిదూడను ఉచితంగా ఇస్తూ పునరుత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నారు. 43 కోడిదూడల్ని బ్రీడ్ డెవలప్మెంట్ కోసం వెస్టర్న్ ప్రకాశంలో పిల్లల చెరువు, త్రిప్రాంతకము, బెస్తవారిపేట, పెదారవీడు, ఎద్దులూరు ప్రాంతాల్లో
ఎవరికైతే 20 పైన ఆవులు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తద్వారా మా చదలవాళ్ళు పుట్టిన కోడి దొడ్డులు అక్కడ బ్రీడ్ డెవలప్ చేయడం కోసం పంపించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి సీడు వివిధ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఏర్పడింది. ఒంగోలు జాతి ఎద్దులు సగటున 700 కేజీల నుంచి 900 కేజీల బరువును సునాయాసంగా లాగుతాయి. గతంలో ఈ జాతి ఆవు రోజుకు సుమారు 20 లీటర్ల పాలు ఇచ్చేది. పందెం కోడెలను కొని వాటికి శిక్షణ ఇవ్వడం చాలా ఖర్చుతో కూడుకున్నది. పోటీలకు వెళ్లగలిగే ఒక్కో గిత్త ధర 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. వీటి బాగోగుల విషయానికి వస్తే ఒక్కో జతకు పోషణ పద్ధతి, స్థాయి, శిక్షణ బట్టి నెలకు 30 నుంచి 40 వేల వరకు ఖర్చు చేసేవాళ్లు ఉన్నారు. ఆ పాలు ఇచ్చే లక్షణాలు కూడా ఒంగోలు ఆవులో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒంగోలు ఆవుల పాలు మనం ప్రస్తుతం గతంలో తగ్గిపోవటం వల్ల ఎక్కువగా తీసేవాడు కాదు. ఇప్పుడు వాటికి ఆవు పాలు కూడా శ్రేష్టం తెలిసిన తర్వాత అవి కూడా మంచి ఉత్పత్తి ఇవ్వగలని చెప్పి పోటీగా సంకరజాతి ఆవులతో పోటీగా ఇవి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము రికార్డ్ చేస్తున్నాము. చాలా ఆవులు మంచి ఆవులు దాదాపు రోజుకి 7-8 లీటర్ 10 లీటర్ ఇచ్చే ఆవులు కూడా మా దగ్గర అభివృద్ధి చేయడం జరుగుతుంది. తద్వారా రైతులకి ఏదైతే ఎకనామిక్స్ అంటే వాళ్ళకి ఏ పని చేసినప్పుడు కూడా మనకి లాభ నష్టాలు వేసుకుంటాం కాబట్టి రైతులకు ఎకనామిక్స్ కూడా ఉపయోగపడేటట్టుగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ ఒంగోలు జాతిని అభివృద్ధి చేయడం ధ్యేయంగా ముందుకెళ్తారని తెలియజేస్తాం. 1960లో ప్రభుత్వం తీసుకొచ్చిన కృత్రిమ గర్భధారణ, క్రాస్ బ్రీడింగ్ ఒంగోలు జాతిపై ప్రతికూల ప్రభావం చూపిందని పశువైద్యులు అంటున్నారు. విదేశాలకు చెందిన జెర్సీ, హాలిస్టీన్ వంటి జాతులతో ఈ జాతిని కలపడంతో మేలు రకం పలచబారింది. దీంతో ప్రభుత్వాలు ఇప్పుడు ఒంగోలు గిత్తల జాతిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అధునాతన సాంకేతిక విధానంతో యాంబ్రియో పద్ధతి ద్వారా దేశంలో మంచి పేరున్న గిర్ ఆవు పిండాలను ఒంగోలు జాతి ఆవుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇక గిర్ గిత్తలు రంకెలు వేయనున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆవుల్ని, గోవుల్ని వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం ఏదైతే ఒంగోలు జాతిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు అవన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేయడం కోసం, ఆ లక్షణాలు ఉన్న ఆవుల్ని అభివృద్ధి చేయడం కోసం ఈ మధ్య కాలంలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొత్తగా ఒక 15 ఆవులని మేము సెలెక్ట్ చేసి వాటి ఎంబ్రియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. చింతలదేవి ఫామ్ నుంచి ఎంబ్రియోస్ తీసుకొచ్చి ఇక్కడ ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేయడం జరిగింది. అదేవిధంగా లామ్ ఫామ్ నుంచి కూడా తీసుకొచ్చి ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేసి కొన్ని ఆవులకు ప్రయోగపరంగా చేయడం జరిగింది. అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆవులని సంతతి ఒంగోలు జాతిని పరిరక్షించడం, వీటిని అభివృద్ధి చేయడం. ఈ జాతిని అంతరించిపోతున్నటువంటి జాతిని మనం గవర్నమెంట్ ఆధ్వర్యంలో పరిరక్షించడం జరుగుతుంది. మంచి నాణ్యమైన జాతి విదేశాలకు తరలిపోతున్నా ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి. ప్రభుత్వాలు ఆదుకోకుంటే రాబోయే రోజుల్లో ఒంగోలు జాతి సంరక్షణ సాధ్యం కాకపోవడంతో పాటు జాతి మనుగడకే ప్రమాదం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఒంగోలు జాతిని పరిరక్షించాలని రైతులు కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం జెడ్పీసీ హై స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా నిత్య జీవన విధానంలో ఓ భాగమని ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ వరప్రసాద్ అన్నారు. ప్రతిరోజు యోగా చేయటం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారని ఆయన తెలియజేశారు. యోగా కంటికి కనిపించని ఒక ఆయుధమని, నిత్యం యోగా చేసే వాళ్ళకి క్షణికావేశానికి గురి కావటం లేదా చిన్న చిన్న విషయాలకు అత్యుత్సాహం చూపించడం లాంటివి జరగవన్నారు. అలాగే ఫిజికల్ డైరెక్టర్స్ దుర్గాప్రసాద్, నాగ సతీష్లు జూన్ 21 మాత్రమే యోగా డే కాదని, నిత్యమూ చేయాల్సిన ఒక ప్రక్రియ అని తెలియజేశారు. నేషనల్ యోగా డే శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖుని ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది భారతదేశపు యోగాని మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దీన్ని వ్యాపింపజేశారు. ప్రతి సంవత్సరం ఒక స్లోగన్ ఇస్తున్నారండి. ఈ సంవత్సరం ఇచ్చిన స్లోగన్ ఏంటంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ యోగా ఫర్ సొసైటీ. మనతో పాటు సొసైటీని కూడా అందరినీ కూడా ఆరోగ్యవంతుల్ని చేయటం కోసం ఈ యోగాని ఎంచుకోవడం జరిగింది. యోగా అనేది ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఆ మతమని ఈ కులమని ఏమీ లేకుండా అందరూ కూడా, ప్రతి మానవుడు కూడా, వాళ్ళు డాక్టర్ అయినా యాక్టర్ అయినా ప్రతి ఒక్కరికి కూడా వ్యాయామం అవసరం కాబట్టి, అందరికీ క్రీడా మైదానాలు అందుబాటులో ఉండవు కాబట్టి మనం ఉన్న ఇంటిలోనే, ఉన్న ప్లేస్లోనే 4 అడుగుల గ్యాప్లో మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. అది శారీరకంగాను మనం మానసికంగాను
కూడా దృఢంగా ఉండటానికి అవకాశం ఉంటుందండి. ఈ యోగా అనేది ఏంటంటే మన బాడీని మరి యొక్క మనసుని కూడా అనుసంధానం చేస్తుంది. మనలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి, కోపతాపాలు లేకపోతే చిరాకులు ఇటువంటివన్నీ ఉంటాయి. చాలా క్షణికావేశానికి గురవుతూ ఉంటారు. కానీ ఈ యోగా చేయడం వల్ల, ధ్యానం చేయడం వల్ల మన మనసు, మన శరీరం మన ఆధీనంలో ఉండి క్షణికావేశానికి పోకుండా, దేనికి కూడా అధిక ఆనందం పొందకుండా, అదేవిధంగా అధికంగా దేన్ని కూడా మనం కృంగిపోకుండా మన ఆధీనంలో పెట్టుకుని, మన శరీరాన్ని మనసుని కూడా ఆధీనంలో పెట్టుకుని మనం ఆరోగ్యవంతంగా. యోగా శుభాకాంక్షలు అండి. మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన పుట్టినరోజుని ఇలాగ ఇంటర్నేషనల్ యోగా డే కింద జరుపుకోవడం మా అందరికీ సంతోషంగా ఉన్నదండి. ఇది ఒక్క సంవత్సరానికి ఒకసారి ఏదో జూన్ 21వ తారీఖుని మాత్రమే చేసుకోకుండా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఉదయం ఒక 15 నిమిషాలు కేటాయించుకుని ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే వారి మనసు శరీరం కూడా దృఢంగా తయారవుతుందండి. అవయవాలన్నీ మన స్వాధీనంలో ఉంటాయి, మనసు స్వాధీనంలో ఉంటుంది, మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అంతేకాకుండా అంతఃశక్తి పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా పుంగనూరులో కౌన్సిలర్లపై వాలంటీర్లు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తమను బలవంతంగా రాజీనామా చేయించారని తెలియజేశారు. వెంటనే తమను సీఎం చంద్రబాబు నాయుడు విధుల్లోనికి తీసుకోవాలంటూ వాలంటీర్లు నినాదాలు చేశారు. ఈరోజు మన పుంగనూరు పురపాలక సంఘంలో ఇంతకుముందు ఎలక్షన్స్కి బిఫోర్ మనకు సుమారుగా 216 మంది వాలంటీర్స్ రిజిగ్నేషన్స్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు సుమారు 50 మంది వాలంటీర్లు ఫోర్స్ఫుల్ రిజిగ్నేషన్ మేము సబ్మిట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ కన్సిడర్ చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రిక్వెషన్ లెటర్స్ కూడా సబ్మిట్ చేశారు. వీటిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఏపీ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని సీఎం చంద్రబాబు నాయుడు సత్కరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీల అభినందన కార్యక్రమం అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుతో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలకమైన అంశాలపై బీజేపీ నేతలు సీఎం చంద్రబాబుతో చర్చించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై బీజేపీ పెద్దలు ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. దేశమంతా బంగారం వ్యాపారం చేసే మార్వడీలు ఆ నగరం వైపు కన్నెత్తి కూడా చూడరు. అక్కడ మార్వడీల అంగళ్ళు కనిపించవు. ఆషాఢం ఆఫర్లు అసలే ఉండవు. అక్షయ తృతీయ డిస్కౌంట్ల మాటే తెలియదు. బంగారం కార్పొరేట్ మాల్స్ అడుగుపెట్టే సాహసం కూడా చేయవు. వ్యాపారం అంతా ఆర్యవైశ్యులదే. బంగారు వ్యాపారంలో రెండో ముంబైగా పిలువబడుతున్న ప్రొద్దుటూరుపై స్పెషల్ స్టోరీ మీకోసం. దేశంలో బంగారం బిజినెస్ అంటే గుర్తొచ్చేది ముంబై. ఆ తర్వాత పసిడి వ్యాపారం ఎక్కువగా జరిగే ప్రాంతం ప్రొద్దుటూరు. అందుకే ఈ ప్రాంతాన్ని సెకండ్ ముంబై, పసిడిపురి అని పిలుస్తారు. బంగారం నాణ్యతలో రాజీ పడరు, తూకంలో తేడాలను, ధర కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. కోరిన డిజైన్లో నగలు తయారు చేసే అద్భుత ప్రతిభ కలిగిన స్వర్ణకారులు ప్రొద్దుటూరులో కోకొలలుగా ఉంటారు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం కావాలంటే ప్రొద్దుటూరుకు రావాల్సిందే. బంగారం వ్యాపారంలో ప్రొద్దుటూరుకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. చిన్న గ్రామంగా ఉన్న ప్రొద్దుటూరు ఒకప్పుడు నీలిమందు వ్యాపారానికి ప్రసిద్ధి. స్థానిక అమ్మవారిశాల వీధిలోని పలువురు వర్తకులు నీలిమందు వ్యాపారం చేస్తూ నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాలకు ఎగుమతి చేసేవారు. కాలక్రమేణా నీలిమందుకు ఆదరణ తగ్గడంతో బంగారం వ్యాపారం వైపు వారి దృష్టి మళ్లింది. 100 ఏళ్ల క్రితం కేవలం 20 మంది స్థానికులు ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. నమ్మకంతో బంగారు వ్యాపారం చేసేవారు. అప్పుడు పదుల సంఖ్యలో ఉన్న బంగారు దుకాణాలు ఇప్పుడు 100ల్లో వెలిశాయి. స్వర్ణకారులు కూడా వేలల్లో ఉన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ, బళ్ళారి నుంచి కూడా బంగారం కొనేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క ఆలయం ప్రాంతంలో పూర్వపు నీలిమందు వ్యాపారం చేసేవాళ్ళు. ఇక్కడ బంగారు వ్యాపారం లేదు. పూర్వం నీలిమందు వ్యాపారం చేసేవాళ్ళు. ఆర్యవైశ్య సభ సభ్యులు చాలామంది కూడా నీలిమందు వ్యాపారమే చేసేవాళ్ళు. టెక్స్టైల్ రంగము ఉండింది ఈ ఊరిలో. ఈ నీలిమందు వ్యాపారము బర్మా, చైనా, తర్వాత శ్రీలంక,
మాల్దీవ్స్ ఇటువంటి చిన్న చిన్న దేశాలకు, భూటాన్కు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది ఆ కాలంలో. కాలక్రమేణా ఈ నీలిమందు వ్యాపారం తగ్గిపోయిన తర్వాత కంపెనీస్ ఎప్పుడైతే బ్లూస్ బ్రాండ్స్ చేయడం జరిగిందో, బ్లూను నీలిమందు వ్యాపారం మొత్తం కూడా ఇక్కడ కొలాప్స్ కావడం జరిగింది. ఆ నీలిమందు వ్యాపారం చేసే వ్యక్తులే బంగారు వ్యాపారంలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ బంగారు ప్రొద్దుటూరుగా బాసిల్లుతా ఉంది. 1968లో అప్పటి భారత ప్రభుత్వం గోల్డ్ కంట్రోల్ యాక్ట్ను తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం దేశంలో లైసెన్స్ లేకుండా బంగారు దుకాణాలు నిర్వహించడం నేరం. అప్పట్లో ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేశారు. దీంతో రాయలసీమలోని ఇతర ప్రాంత బంగారు వ్యాపారులు ప్రొద్దుటూరుపై ఆధారపడేవారు. ఇక్కడి నుంచి బంగారు కొనుగోలు చేసి వారి ప్రాంతాల్లో విక్రయించేవారు. భారత ప్రభుత్వం బంగారాన్ని టెండర్ల ద్వారా విక్రయించేది. టెండర్లో పాల్గొన్న ప్రొద్దుటూరు వర్తకులు 90% బంగారాన్ని దక్కించుకున్నారు. పెద్ద మొత్తంలో బంగారాన్ని దక్కించుకోవడంతో దేశమంతా ప్రొద్దుటూరు వైపు చూసింది. అప్పటి నుంచి రెండో ముంబైగా, పసిడిపురిగా ప్రొద్దుటూరును పిలుస్తున్నారు. టెండర్ల ద్వారా సిబిఐ దాడులు జరిగినట్లు వ్యాపారస్తులు చెప్తున్నారు. భారతదేశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెండర్ను గోల్డ్ను టెండర్ చేసింది ఆ కాలంలో జనతా ప్రభుత్వం. అప్పుడు మధు దండవత గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఆ కాలంలో చేసినటువంటి టెండర్లో గ్లోబల్ టెండర్ కాబట్టి ఎక్కువ శాతం టెండర్ ఎక్కువ రేటు కోట్ చేసి ఈ ప్రొద్దుటూరు గ్రామానికి దాదాపు వాళ్ళు వేసినటువంటి టెండర్లో 90% గోల్డ్ ప్రొద్దుటూరు వాళ్లకు తగలడం జరిగింది. అప్పుడు ఇది ఎన్లైట్ కావడం జరిగింది. ఏంటి ఈ ఊరు, ఒక చిన్న గ్రామము, బాంబే కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉండే బిజినెస్ అనేది వాళ్ళల్లో ఆనాడు జరిగినటువంటి తర్జన భర్జన. ఆ తర్జన భర్జనలోనే దీనికి ఆనాటి నుంచి సిరిపురం అనేది రెండవ ముంబైగా ప్రసిద్ధి గావించబడింది. ప్రొద్దుటూరు బంగారం వ్యాపారంలో రాష్ట్రంలోనే పెద్ద పరిశ్రమగా వెలుగొందుతోంది. ఒకప్పుడు మెయిన్ బజార్లో మాత్రమే దుకాణాలుండగా ప్రస్తుతం 10 వీధులకు దుకాణాలు, వర్క్షాపులు విస్తరించాయి. సుమారు 400కు పైగా బంగారం విక్రయించే దుకాణాలు, 1500కు పైగా వర్క్షాపులు ఉన్నాయి. 12,000 మంది స్వర్ణకారులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై మహానగరాలకు ధీటుగా ఇక్కడ పసిడి విక్రయాలు జరుగుతున్నాయి. పెళ్లిళ్లు, పండుగలకు అందరూ సెంటిమెంట్గా భావించే అక్షయ తృతీయ రోజు బులియన్ మార్కెట్ నూతన శోభ సంతరించుకుంటుంది. ఆన్లైన్ ధరల ప్రకారం బంగారం విక్రయాలు నిర్వహిస్తారు. ముంబైలో లభించే ధరకే ప్రొద్దుటూరులో బంగారు లావాదేవీలు జరుగుతుంటాయి. వ్యాపారులు, స్వర్ణకారులు బ్యాంకు ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసి నగలు తయారు చేస్తారు. 100 మిల్లీగ్రాముల ముక్కు పొడకు నుంచి 100 గ్రాముల వడ్డానం వరకు విలువైన ఆభరణాలను స్వర్ణకారులు తయారు చేస్తారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయాల దేవతామూర్తుల కిరీటాలు, ఆభరణాలు కూడా ఇక్కడే తయారవుతుంటాయి. స్థానికులే కాకుండా బెంగాల్, చెన్నై, హైదరాబాద్ వచ్చిన అనేక మంది స్వర్ణకారులు ప్రొద్దుటూరులో పనిచేస్తున్నారు. స్వచ్ఛమైన బంగారంతో నగలను తయారు చేయడం ఇక్కడి స్వర్ణకారులు, వ్యాపారుల ప్రతిభ. వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేస్తున్నామని, ప్రొద్దుటూరుకు పసిడిపురిగా పేరు రావడం వెనుక తమ పూర్వీకుల శ్రమ ఉందని అంటున్నారు ఆర్యవైశ్య సంఘం నేతలు. స్వర్ణకారుల ప్రతిభ వలన ఇంతటి పేరు వచ్చిందని, ఆ పేరును కాపాడుకుంటూ వస్తున్నామని చెప్తున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కస్టమర్స్కు ప్రొద్దుటూరు వ్యాపారస్తులు అందరూ కూడా ఇవ్వాలంటే మనకు బిఎస్ హాల్మార్క్ అటువంటివన్నీ రావడం జరిగింది. స్వచ్ఛమైన 22 క్యారెట్ల బంగారాన్ని ఆ కాలంలోనే ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ యొక్క గోల్డ్ నగలకు ఏదైతే సాల్డరింగ్ చేయాలనో క్రమబద్ధీకరణతో 3 లోహాలతో కరెక్ట్గా సాల్డరింగ్ చేసేవారు. ఇవన్నీ కూడా జరపడానికి ముఖ్య కారణం పెద్దల యొక్క ఆలోచన, వారి యొక్క వ్యాపార శైలి, కస్టమర్కు మంచి క్వాలిటీ ఆఫ్ గోల్డ్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆనాడు వారు వ్యాపారం చేయడం జరిగింది. ఇటువంటి వ్యాపారం పెద్ద పెద్ద సిటీస్లో ఇవాళ ఉన్నాయేమో కానీ పూర్వం నుండే ప్రొద్దుటూరులో ఉండేది. మరో ముంబైగా పేరొందిన ప్రొద్దుటూరుకు రావాలంటేనే మార్వాడీలు సాహసం చేయట్లేదు. సరసమైన ధరలకు సరుకు అందించలేక ఇటువైపు చూడలేదు. ప్రొద్దుటూరులోని పోటీని తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడి వ్యాపారులు మాత్రం తయారీలో తగ్గేదేలే అంటూ ముందుకెళ్తున్నారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు.
నేటి కాలంలో ఉండే ఒత్తిళ్లను తగ్గించుకోవటానికి యోగా ఎంతైనా అవసరమని ఆమె సూచించారు. ప్రధాని మోదీ మన సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని యుఎన్లో ప్రతిపాదించారని తెలియజేశారు. యోగాను రోజువారీ కార్యకలాపాలలో భాగంగా చేసుకోవాల్సిందిగా పురంధేశ్వరి సూచించారు. Lift down. 4 lift 90 degrees up, down. 5 lift down. Opposite leg. Lift up, down. Rotation, clockwise direction. 3, 4. Don't bend your knees. 2. Knees straight. 3. Now reverse. Anti-clockwise. 1, 2, 3, 4, and 5. యోగా మన భారతదేశంలో ఆవిర్భవించినప్పటికీ కూడా మధ్యకాలంలో ఒకంత మనం దాంతో మనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని మర్చిపోవడం జరిగింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు మన సంస్కృతిని కేవలం దేశంలో మనం పటిష్టం చేసుకోవడం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా దీన్ని తీసుకువెళ్ళాలి అనేటువంటి భావనతోటి యుఎన్లో వారు జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలి అని చెప్పి వారు ప్రతిపాదన పెట్టినప్పుడు ఎవరు కూడా ఊహించలేదు, నమ్మలేదు. నిజంగా ప్రపంచవ్యాప్తంగా యోగా ఇంతటి గొప్పగా అందరూ కూడా దాన్ని స్వాగతిస్తారు అని చెప్పి భావించినప్పటికీ ఈరోజు దగ్గర దగ్గర 195 దేశాలు అంటే ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి. వారు కూడా సైతం ఇవాళ యోగా దినాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన జరుపుకోవడం అన్నది ఇది మనం అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి మనం భావించాలి. అయితే చాలా మందికి యోగా అన్నది ఒక శారీరక వ్యాయామం మాత్రమే అని చెప్పి భావిస్తూ ఉంటారు. అయితే మనకి తెలియనటువంటి అంశం ఏంటంటే యోగా కేవలం శారీరక వ్యాయామానికి మనం పరిమితం చేయకపోయినట్లయితే అది ఒక రకంగా మనం అంతర్మతనం చేసుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుంటూ తనలో లీనమయ్యేటువంటి ఒక గొప్ప ప్రక్రియ అని చెప్పి మనకు తెలియదు. ఇక ఇవి ఇప్పటి వరకు నా ఊరు నా వార్తలోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనలు మారుస్తుంది.